నేను చూసి నా కళ్ళతో చూసిందయా అలా నా కూడా చెబుతుంది. ఈ కొద్దిసేపటికి ఆకాశపు తూములు విప్పబడ్డాయి కదా, కళ్ళ ముందే కన్న తల్లిదండ్రులు కుటుంబీకులందరూ కొట్టుకొని పోతుంటే ఇప్పటి వరకు ఇక్కడడా దత్తమా ఆనందాలు తెలియనివాడు వారి నోవా అని కేకలేసిన వాళ్ళు ఇప్పుడు కేకలేస్తున్నారు. నోవా మేము చేసింది తప్పు నోవా, మాకు తెలియక, మాకు అజ్ఞానంగా, మాకు జ్ఞానం లేక, మాకంత ఆలోచన లేక మేము ఆ రోజున అట్లా మాట్లాడినామయ్యా. ఇదిగో ఓడ బయట కాదు ఆనందం, ఓడలోనే ఆనందం ఉంది. నా కళ్ళ ముందే నా భార్య, నా పిల్లలు, నా రక్త సంబంధికులు అందరూ కొట్టుకొని పోతున్నారయ్యా. తలుపు తీనావా, చేసింది తప్పు అంటున్నావు కదా, తలుపు తీయచ్చు కదా, ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. లోపటి నుండి నోవహు వారితో మాట్లాడుతున్నాడు. తలుపు తీయాలన్న ఆలోచన నాకుంది కానీ కాళ్ళు చెవులు నా దగ్గర లేవు. నేనేం చేయాలి? బైబిల్లో ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. యెహోవా మీకు దొరుకు కాలం అంటే ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి. ఇదిగో ఇటువంటి కూడికలు మీకోసం ఏర్పాటు చేశారు. గ్రామస్తులారా, గ్రామ పెద్దలారా, గ్రామంలో జీవిస్తున్న ప్రతి బిడలారా, మీ అందరికీ మా ఆర్క్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడి చెప్పే మాట, మీరు రేపు మీ కుటుంబాలతో క్షేమంగా కాపాడబడాలి. మీ మీదకు వచ్చే ఉగ్రత యేసు నామములో తొలగిపోవాలి.